ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ తేనె తెలుగు ఛానల్ మరియు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన శతాధిక కళాభిషేకంలో భాగంగా విజయవాడలో ఉన్నటువంటి కళాకారులను కలుస్తున్నాం. మరి మొట్టమొదటిసారిగా విజయవాడ నడిబొడ్డున శ్రీ కవత పూర్ణానంద సత్రంలో ఎంతోమందికి ఈ రంగస్థలంలో శిక్షణ ఇస్తున్నటువంటి కళాకారులు బొత్స సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో ఈరోజు ఈ శతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తెస్తున్నాం. మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ, సార్ నమస్కారం. నమస్కారం సార్. మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకుల కోసం తెలియజేసుకో. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదములు. మీ పేరు? నా పేరు బొత్స సూర్యనారాయణ. మాది శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, శ్రీహరిపురం మాది. నాన్న పేరు బొత్స పాపినాయుడు, అమ్మ పేరు బొత్స నారాయణమ్మ. మేము మా తల్లిదండ్రులకి 5 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెళ్ళు. అయితే నేను విజయవాడ 2007లో విజయవాడ రావడం జరిగింది. ఓకే సార్. ఇక్కడికి మజ్జి తవిట్నాయుడు అని ఆయనది పాలకొండ దగ్గర సింగిపురం. ఆయన నాకంటే ముందు ఎప్పుడో వచ్చారు వాళ్ళ కుటుంబం మళ్ళీ ఇక్కడికి. ఇలాగా మోడే ఆంజనేయులు గారని మా సేటు గారు, ఆయనది ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర. ఆయన ఏమో ఇలాగా నాటకం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉంటే మజ్జి తవిట్నాయుడు గారిని కలిసి రూముల దగ్గర కలిసారంట. ఎవరైనా గురువు గారు ఉంటే తెస్తే బాగుండని అప్పుడు అనడం జరిగింది. తవిట్నాయుడు గారు నాకు ఫోన్ చేసి నన్ను ఇక్కడ రప్పించడం జరిగింది. ఓకే ఓకే సార్. మరి మరిన్ని విషయాలు ఈ రంగస్థల ప్రస్థానం గురించి మాట్లాడుకునే పోయే ముందు సార్, ఈ కార్యక్రమాన్ని, ఈ శతాధిక కళాభిషేకం అనే కార్యక్రమాన్ని ఒక ప్రార్థన గీతంతో మొదలు పెడదాం సార్. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే, ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక భక్తి పారవశ్యమైనటువంటి దృక్పథంతో వినాయకుని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చాలా సంతోషం. ఈ రంగస్థల ప్రస్థానం మీకు ఎలా జరిగిందంటారు? ఎట్లా, గురువులు ఎవరు,
మీరు బాల్యం నుంచి నేర్చుకున్నారా లేదా ఈ మధ్యనే నేర్చుకున్నారా ఎట్లా? నేను మా ఊర్లో ఉండేటప్పుడే నేను మామూలుగా వ్యవసాయం చేసి రైతు బిడ్డను నేను. అయితే మా నాన్నగారు అంతకుముందు పాదుక పట్టాభిషేకం నాటకంలో సీత వేషం వేసేవారు. తర్వాత హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి ఆడేవారు. నాన్న మీరు ఎవరో ఒకరు హార్మోనియం నేర్చుకుంటే మంచిదని చెప్పడం జరిగింది. అప్పుడు మా తమ్ములేమో అన్నయ్య నేర్చుకుంటే బాగుంటుందని అన్నారు. అప్పుడు అంత ముందు పద్య నాటకాలు వడ్డిపల్లి సూర్యనారాయణ గారని మా గురువు గారు ఈ రోజు కూడా మా ఊర్లో ఉన్నారు. తన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత హార్మోనియం సంగీతం ఏమో బొంత నారాయణరావు గారు బ్రాహ్మణ్స్ ఆయన మంగళాపురం అయింది. మా ఊరు అల్లుడు ఇల్లారకు వచ్చారు. తన దగ్గర నేర్చుకోవడం జరిగింది. పద్య నాటకానికి వడ్డిపల్లి సూర్యనారాయణ గారు గురువు గారు, హార్మోనియం బొంత నారాయణరావు గారు నా గురువు గారు. తర్వాత ఇక విజయవాడ వచ్చిన తర్వాత మధ్య తవిట్నాయుడు మోడ ఆంజనేయులు గారికి పరిచయం చేయడం వల్ల మోడ ఆంజనేయులు గారు, తవిట్నాయుడు, కొప్పిశెట్టి నాగభూషణ్ గారు, రాంబాబు గారని, బత్తుల నాగేశ్వరరావు గారని అలా ప్రోత్సాహంతో నేను ఇక్కడ విజయవాడలో ఉండడం జరిగింది. విజయవాడలో మన పూర్ణానంద ఇక్కడ సత్రం దగ్గర రానిచ్చి కొమ్మూరు నాగేశ్వరరావు గారని, నాగేశ్వరరావు గారు అంటే ఎవరికి తెలియదు ఎక్కడ లేదు, పూజూరు నాగేశ్వరరావు గారు. తన ప్రోత్సాహంతో నన్ను బాగా ఒక తమ్ముడుగా చూసుకుని నన్ను బాగా ప్రోత్సహించాడు. నాకు రాంది ఏదైనా తెలుసుకుంటే అన్నయ్య నాకు చెప్పించాలని నన్ను ఈ రోజు ఈ స్థితికి వచ్చానంటే ఆయనే నాగేశ్వరరావు గారే ఉప్పాల రాజేశ్వరరావు గారికి పరిచయం చేసి నన్ను నాటకాలకి, ఉప్పాల రాజేశ్వరరావు అంటే మంచి పేరు. అవునవును సార్. వైగోపాలరావు గారు, డివి సుబ్బారావు గారు మనవడ గారు, కెల్లార లక్ష్మి గారు, మొత్తం పెద్ద పెద్ద రామచంద్ర నాయుడు గారు విశ్వామిత్ర పాత్రధారి అట్టంతా పరిచయం. నాయుడు గారు అంటే వైజాగ్ రామచంద్ర నాయుడు గారు అంటే విశ్వామిత్రకి మంచి పేరు. రాజేశ్వరరావు అన్నయ్య గారితో నేను దగ్గర 10 సంవత్సరాల వరకు నేను నాటకాలు తిరిగి దేశమంతా లేక రాజేశ్వరరావు గారి దయ వల్ల నేను అంత లేక పరిచయం అయ్యాను బాగా. ఈ రోజు ఏదో దేవుడి దయ వల్ల కళారంగం వల్ల బ్రతుకుతానంటే రాజేశ్వరరావు గారి ప్రోత్సాహం నాకు ఎక్కువ. ఉప్పాల రాజేశ్వరరావు గారు. అది సార్. చాలా సంతోషం సార్. మరి గొప్ప గొప్ప నటుల గురించి ఈ కళాభిషేకంలో మీరు ప్రస్తావించడం చాలా ఆనందదాయకం. మరి మన ప్రేక్షకుల కోసం మీరు నటులుగా కూడా మొట్టమొదట వేషం వేశారంట. అవును సార్. మరి అక్కడి నుంచి కానీ మీకు ఏదో ఒకటి తోచినటువంటి పద్యాన్ని కానీ పాటను కానీ మన ప్రేక్షకులు కనిపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు అదే దానం ఇచ్చే దగ్గర అదే దారపోస్తాన పద్యం ఉంటదిగా, దేవబ్రాహ్మణ అనే పద్యం పాడతా. బ్రహ్మర్షి సత్తమ రాజ్యదానము పరికరింపుడు స్వామి, దేవ బ్రాహ్మణ మాన్యం విడచి, దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి, భక్తి సప్తపాదోధివేళ విప్రాజిత ఖండ భూవలయమెల్ల మీకు దానంబుగా భావం బంధక శంకలే కొసగితే బ్రహ్మార్పణం పంచు దేవా విశ్రాంతి గజేలు కుండికను నీవా చంద్ర తారార్కము విశ్రాంతి గజేలు కుండికను నీవా చంద్ర తారార్కము. చాలా సంతోషం సార్. మరి ఈ వేట సీనులో రాజ్యదానం గురించి మంచి పద్యాన్ని మా ప్రేక్షకులకు వినిపించారు. ఒక కుటుంబ విషయానికి వస్తే మీ నాన్నగారు స్త్రీ పాత్రధారిగా అవును సార్ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి
ఆ మమకారంతో నా పేరు నిలపండి అని చెప్పి మీ నాన్నగారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మీరు నేర్చుకున్నారంటారు. అవును సార్. ఈ కళారంగంలోకి ఎన్నో సంవత్సరంలో మీరు ప్రవేశించారంటారు? సార్ నేను ఈ కళారంగంలో మా నాన్నగారు హార్మోనియం నేర్చుకోమనేది 1993 93వ సంవత్సరం. అయితే మా గురువు గారు బొంతా నారాయణరావు గారు అని బ్రాహ్మణ్స్, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి మా నాన్నగారు వచ్చారు. మా అబ్బాయికి హార్మోనియం నేర్పాలి, బావగారు అనుకుండే వాళ్ళిద్దరు, మా గురువు గారు మా నాన్నగారు. సరే బావగారు నేర్పుతానే ఉన్నారు. అయితే 1993 మార్చి నెల 3వ తారీఖున హార్మోనియం పూజ పెట్టాం. హార్మోనియం నాకు స్టార్ట్ చేశారు మా గురువు గారు. అప్పటికప్పుడు హార్మోనియం గీతనపల్లి అని పల్లెటూరు మా ఊరు దగ్గర ఉండేది. గీతనపల్లిలో హార్మోనియం అప్పటికప్పుడు మా నాన్నగారు కొని తెచ్చి 1200కి డబల్ రేట్ పెట్టి, అప్పుడు హార్మోనియం చేతి పెట్టి 1200కి కొని తెచ్చి మా గురువు గారి దగ్గరగా వెళ్ళి ఆయనకు 1200 ఇవ్వడానికి ఒప్పుకున్నారు నాకు నేర్పడానికి. ఆ రోజుల్లో 1200 ఇచ్చారు ఆయనకి, అంటే నేర్పినంతకి. ఎన్ని నెలలకి అంటే నాకు పలాని నెలని లేదు, 1200 ఇచ్చారు ఆయనకు నేర్పడానికి. నాకు ఒక 6 నెలల్లో నాకు అది నాకు మా గురువు గారు నేర్పారు. దాన్ని నేను అలా ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు 1993లో మా ఇంటి కరెంట్ ఉండేది కాదు. అప్పుడు కరెంటు లేదనుకుంటా, ఉందో లేదో నాకు తెలీదు. చిన్న కిరసనాయిలు బుడ్డి పెట్టుకుని నేను దాన్ని ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ తర్వాత మా ఇంట్లో మా చెల్లి ఒకరిది, నా తర్వాత ఇంకొక తమ్ముడు, ముగ్గురు నేర్చాం. ముగ్గురికి 3 1200 ఇచ్చాడు. నాకు బాగా గుర్తుంది. అంటే మీ చెల్లి కూడా హార్మోనియం నేర్పించారు అప్పుడు మా నాన్న. ఆయన ఆనందం అది. మేము ఇంట్లో ఎలాగా హార్మోనియం ఉంది కదా, బాక్స్ కొన్నాం కదా, ముగ్గురు నేర్పి 3 1200 అయితే మా గురువు గారికి డబ్బులు ఇచ్చారు. నాకు తెలుసు ఇచ్చారు. ఇక దాన్ని నేను అలాగా ప్రాక్టీస్ చేశాను వదలకుండా. మరి వాళ్ళిద్దరూ దాన్ని వదిలేశారు. చాలా సంతోషం సార్. ఫస్ట్ మీరు ఏమి నేర్చుకున్నారంటారు? సార్ నేర్పించినటువంటి హార్మోనియం తొలి స్టెప్ అప్పుడు అదేనా? ఏమి నేర్పించినారంటారు? అప్పుడు తొలిపాఠం మామూలుగా ఇదే దాన్ని ఫస్ట్ ఒక పాట అయితే నేర్పించారు అనుకోండి, నాకు గుర్తయితే లేదు. శివ శివ శంకర్ అనే పాట నేర్పారు. అవునా? ఓకే. ఆ తర్వాత నాదనామ క్రియ రాగం ముందు నేర్పారు. సరిమా గరి సరి అని కానీ అది నేర్పారు సార్. ఆ రాగం ఒకసారి, ఆ రాగంలో వచ్చే పద్యాన్ని గాని ఓ పాటను గాని సార్ వాయించమంటారా? పాడినా పర్లేదు. సరి మా గరి సరి గరి సా, సరి మా గరి సరి గరి సా, రే మా పద ప మ గరి సా, సరి మా గరి సరి గరి సా, మా పద స సరి రి స ద ప మ ప, రే మా పద ప మ గరి సరి మా గరి సరి గరి. అది స్టార్ట్. ఓకే ఓకే. అంటే తొలిపాఠము అక్కడి నుంచి మొదలు పెడతారు సార్? మరి అవునా కాదు నాకైతే తెలీదు, నాకు అది నేర్పారు ముందు. ఓకే సార్. అవును సార్. ఇంకా ఎవరైనా మీ కుటుంబంలో ఇట్లాంటి కళాకారులు ఉన్నారా? అంటే మా అన్న ఇంట్లో అంటే ప్రస్తుతానికి లేరు. నాన్నగారు మీ ఈ ఎదుగుదలను చూసారా? బాగా చూశారు. ఉన్నారా సార్? ఈ మధ్యనే చనిపోయారు. ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. బాగా సంతృప్తి పడినారు? చాలా ఆనందపడ్డారు. పుత్రోత్సాహం అదేనేమో. సరే సార్. మరి ఇప్పుడు విజయవాడలో మీరు ఎన్ని నాటకాలు సాధన చేయించుంటారు? నేను విజయవాడ వచ్చి 15-16 సంవత్సరాలు అవుతుంది. అయితే నాకు ఎక్కువ హరిశ్చంద్ర నాటకం బాగా టచ్. ఇంచుమించు యాక్టర్లు హరిశ్చంద్ర ఆడేవాళ్ళు ఇంచుమించు అందరికీ నేను వాగించాను. అంటే ఇప్పుడు లేనటువంటి కళాకారులు ఎవరైనా ఉన్నారా? హరిశ్చంద్ర బాగా పేరు తెచ్చుకున్నటువంటి కళాకారు వాళ్ళు వచ్చి మీ దగ్గర పాడినారంటారా? అంటే మరి
మమ్మల్ని నేను నాటకాలకు వెళ్ళడం కానీ రిహర్సల్ దగ్గర అంటే మమ్మల్ని ఇక్కడ లోకల్లో వచ్చి ప్రాక్టీస్ చేశారు. అంటే ఈ చీమకుర్తి నాగేశ్వరరావు గారు కావచ్చు? లేదంతా ఆయన సార్కి నేను ఎప్పుడు వాయించలేదు. నేను మొలకారెడ్డి గారికి, మెనిగల సుధాకర్ గారికి, రామ్ కుమార్ గారికి, తర్వాత బద్దివేలు కిరణ్ గారికి, ఆంజనేయ నాయుడు గారి, నక్షత్ర ఆంజనేయ నాయుడు గారికి, తర్వాత చంద్రమతికి ఇంచుమించు అందరికి వాయించాను. ఇప్పుడు ఉండే దీనిలో అందరికి వాయిస్తున్నాను. ఇప్పుడు విజయవాడలో ఎవరున్నారు సార్ చంద్రమతి పాత్రదారులు? చంద్రమతి అంటే ఇక్కడ మాకు లోకల్ ఎక్కువగా జగ్గేపేట ప్రభావతి గారు, లక్ష్మి గారు, తర్వాత తెలంగాణ సత్యకుమార్ గారు, తర్వాత మాకు లోకల్ ఉండేవాళ్ళు వీళ్ళంతా సార్. మరి ఈ కళారంగంలో మీరు పొందినటువంటి సంతృప్తి, ఆనందం ఎట్లుందంటారు? ఆనందం అంటే మరి నేను కళారంగాన్ని నమ్ముకుని ఉన్నా కాబట్టి నాకు ఇక్కడికి విజయవాడ వచ్చిన తర్వాత ఆ కనకదుర్గం తల్లి దయ వలన నాకు కళారంగంలో నేను బ్రతుకుతాను. నాకైతే ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది లేదు. ఓకే ఓకే. మరి మీరు పరిషత్ నాటకాలకు వస్తే విజయవాడలో ఏం లేవు కానీ నేనైతే వెళ్ళట్లేదు. కానీ ఒంగోలు నేను 7-8 సంవత్సరాలు ఒంగోలు వెళ్ళేవాడిని సార్. అక్కడ మెడసల మల్లికార్జునరావు గారని వాళ్ళ తాలూకు టీం ఉంది. అక్కడ బాబురావు గారు, కుప్పోలు గారు, తర్వాత ఇంకో పెద్ద ఆయన బ్యాంక్ మేనేజరు, మొత్తం వాళ్ళంతా వాళ్ళకి భీమార్జున గర్వభంగమ నాటకానికి ఆ నాటకం తీశారు. దానికి నేను వెళ్తూ ఉండేవాడిని. అదే సార్. ఓకే సార్. పరిషత్ నాటకాలకు కూడా సంగీత సహకారం అందించాను. వెళ్ళాను సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటను వాయించండి సార్. మన మాటలతో పాటు పాటలు కూడా వింటే వాళ్ళకి ఆనందంగా ఉంటారు, మనల్ని ఆశీర్వదిస్తారనమాట. ఓకే సార్. చాలా సంతోషం సార్. అలనాటి ఆధిపత్యాన్ని మా ప్రేక్షకుల కోసం మీరు వాయించడం హార్మోనియంలో చాలా ఆనందంగా ఉంది. మరి మీరు గతంలో అంటే ఈ హార్మోనియం నేర్చుకోక ముందు ఫస్ట్ హాఫ్ హరిశ్చంద్రుడుగా ప్రదర్శనలు ఇచ్చేవారని తెలిసింది. అవును సార్. మరి అక్కడి నుంచి ఇంకో పద్యాన్ని దానిలోనా అక్కడి నుంచి కానీ లేదంటే వేరే సీన్ లో దానిలోనే ఫస్ట్ హాఫ్ హరిశ్చంద్ర అంటే అడవ సీన్ అంటారు, రెండో సీన్ అది. దేవి రాణి వాసంపో భోగ భాగ్యములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యమున కీర్తి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఎలాంటి దీర్ఘయాత్రలు చేయని అలగింపజేసిన నన్ను నేను ఏమైనా నిందించుకుందును ప్రేయసి. ఏనాడు నడచినావు ఈ జదారులలో సలలిత ఆరామ సీమలగా
ఏనాడు తల చూపిది ప్రచండపు దండకు అలకు మాణిక్య కాంతులకే గాని కవి చూచి కందమూలము సరసరాజాన్న భోజనము గాని చెవి చేర్చి క్రూరము గరుదు కాలిగాని కదా 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 ఎన్నడరిగిది కొక్కద వినే సగర గిరగాల బొత్త గిర్కజ జిలా కడక గమన చెడుల గీత నన్ను వరించుట చేసి నన్ను వరించుట చేసి నన్ను వరించుట ఏనాడు నడచిన దేవి కష్టమైనట్లుండను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది. చూడు ఈ వారణాసి భక్తయో పదంగా భవదురిత సాంద్రవఠర వారణాసి స్వర్ణదీత సంభా పావన క్షేత్రముల వాసి క్షేత్రముల వాసి వారణాసి
ఉప్పాల రాజేశ్వరరావు గారు సార్ సేమ్ ఇలాగనే పాడతారేమో. ఆ ఆ రాగ ఆలాపన తన పాట కాదు, తనలాగా నేను ట్రై చేస్తున్నాను అంతవరకు. ఎక్కడున్నారు సార్? సార్ తెనాల దగ్గర వాళ్ళ ఊరు ఉన్నారు కదా. ఉన్నారు సార్. మరి ఈ మధ్య ఏమన్నా మన రాజేశ్వరరావు సార్ గారు మీ దగ్గరకు వచ్చారా? లేదు, ఈ మధ్య మేము కలవటం. వారికి సంగీత సహకారం అందించే అవకాశం కానీ ప్రస్తుతానికి ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఈ నెల రోజులు 10 రోజుల్లోని ఈ మధ్య కలవట్లేదు. లేదా సార్? ఓకే ఓకే. మళ్ళీ రేపు సీజన్ వస్తే మళ్ళీ కలుస్తాము. అవునులేండి. అనంతపురం డిస్టిక్ కూడా వచ్చినారు సార్. చాలా సంతోషం సార్. మరి ఈ కళారంగంలో ఎంతో మందికి మీరు విద్యను దారపోస్తున్న సందర్భంలో మిమ్మల్ని బాగా ఆనంద పెట్టినటువంటి శిష్యులు కావచ్చు, సాటి కళాకారులు కావచ్చు, ఎవరైనా ఉన్నారా? సాటి కళాకారులు అంటే ప్రస్తుతానికి నా రూమ్ లో పాడేవాళ్ళు మా ఒకరని కాదు కదా, చాలా మంది వస్తున్నారు. ఎవరిని ఒక్కరిని పేరు పెట్టడానికి లేదు. చాలా మంది నాకు అభిమానం. ఎవరి పేరు చెప్పినా నా పేరు ఎందుకు చెప్పలేదనే ఫీలింగ్ ఉంటుంది. అనే కాదు, నాకు అందరూ నన్ను అంటే నేనంటే చాలా గౌరవంగా చూస్తాను. ఏదైనా సన్మానాలు సత్కారాల గురించి? చాలా సంతోషం సార్. అందరూ మిమ్మల్ని ఒక గురువుగానే నన్ను బాగా గౌరవిస్తున్నారు. నేను వాళ్ళు నడవడగా వాళ్ళతో ఒక సమానం నేను నడుస్తాను. మరి మా తేనె తెలుగు ఛానల్ ద్వారా మీకు ఒక ప్రశంసా పత్రాన్ని, ఒక మెమోంటోని ఇవ్వదలుచుకున్నాం. మీరు వాటిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ సార్ మా ఛానల్ ద్వారా మరియు ట్రస్ట్ ద్వారా ఒక జ్ఞాపిక, అదేవిధంగా ఒక కళాకారునిగా మా ఛానల్ ద్వారా, మా ట్రస్ట్ ద్వారా ఒక మంచి ప్రశంసా పత్రం మీకోసం. ఈ ప్రశంసా పత్రాలు అంటే కలిసినటువంటి ప్రతి కళాకారుని ఆనంద పెట్టాలా, మన జ్ఞాపక ఏదో ఒకటి ఉండాలా వాళ్ళ దగ్గర అనేటువంటి ఉద్దేశంతో ఈ సర్టిఫికేట్ తయారు చేయాలనేటువంటి ఆలోచనని మన మద్ది గ్రామస్తులైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు వారితో చర్చించిన వెంటనే వారు ఈ సర్టిఫికేట్ తయారు చేసి పంపించారు సార్. ఓకే సార్. నిజంగా ఆ కళామ తల్లి ఆయన్ని బాగా ఆశీర్వదించాలని, ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటాం. మరి మీరు మా సర్టిఫికేట్ని తీసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఏ విధంగా ఏదో రకంగా మీకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఈ ఆనందకరమైనటువంటి సమయంలో మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని పాడితే మళ్ళీ మళ్ళీ పాడాలనేటువంటి ఆలోచన. మళ్ళీ మా కోసం మళ్ళీ పాడాలి సార్. ఓకే సార్. దేవి ఎక్కడ సంపదలు ఎక్కడ సౌఖ్యములు దేవి, స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంటనొకరి సాగిరా ఏరిగే సరిగే పాటు విధించను విధి, అది అవశ్య ప్రాప్యము, అద్దాని ఎవ్వరు తప్పించదరు. ఉన్నవాడనని గర్భం కింకరుడే రాజే కింకరుడగా, అది కాలానుకూలం కూడా.
చక్కని రాగాన్ని మన రంగస్థల ప్రేక్షకులు అందరూ కూడా మెచ్చేటటువంటి రాగం. హరిశ్చంద్ర పద్యాల్లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి, కానీ క్లైమాక్స్ ఆణిముత్యం అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చాలా సంతోషం. మీరు మా ప్రేక్షకుల కోసం, అదేవిధంగా మేము అడిగిన వెంటనే ఈ కళాభిషేకానికి ఒప్పుకొని మాకు ఈ కళాభిషేకం ద్వారా మీ యొక్క కళారంగ ప్రస్థానం గురించి తెలియజేసి మరి ప్రేక్షకులను కూడా ఆనందింపజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ మీరు కలకాలం వర్ధిల్లాలని, మన ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తున్నాం సార్. నమస్కారం సార్. చూశారు కదా, ఎంతోమంది మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి తేనె తెలుగు ఛానల్ని మీరు ఇలాగే ఆదరిస్తే ఇంకా ఎంతోమందిని మీ ముందుకు తీసుకొస్తూ వారి యొక్క జీవిత విశేషాలని, వాళ్ళ అనుభవాలని మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అందరికీ నమస్కారం.